Hello everyone, welcome to my creative gallery. So ఇవాళ నేను how to shade basic form explain చేస్తా. సో ఇవాళ కొంచెం సింపుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ షేడింగ్ గురించి. సో నేను లాస్ట్ వీడియోలో బ్లెండింగ్ ఎలా చేయాలో నేను చెప్పిన. సో ఇవాళ టిప్స్ ఇంకా పాయింట్స్ టు బి రిమెంబర్ పాయింట్స్ ని మనం మైండ్ లో పెట్టుకొని ఈ 3 షేప్స్ ని నేను ఇవాళ చూపెడతా మీకు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను 10B పెన్సిల్ యూజ్ చేస్తున్నా. సో నేను ఇక్కడ ఫస్ట్ స్టెప్ని పాయింట్స్ టు బి రిమెంబర్లా నేను పెట్టిన లైక్ అవుట్లైన్ ది ఏరియాస్. ఎలా అంటే మీరు ప్రతి ఏరియాని అంటే ఏది డార్క్ ఉంచాలనుకుంటున్నారో ఏది లైట్ ఉంచాలనుకుంటున్నారో మీరు ముందర నుంచి డిసైడ్ చేసేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. లైక్ సెకండ్ పాయింట్. సో ఇఫ్ సపోజ్ మీరు ఏదైనా నీట్గా చేయాలనుకుంటే ఇలా మీరు అవుట్లైన్ ముందు నుంచి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను 10B పెన్సిల్ తీసుకుంటున్నా. ఇది దేనా తీసుకొచ్చి డార్కెస్ట్ వర్జన్ ఉండాలి. సో ఇది ఎట్లైనా లైక్ ప్రాక్టీస్ సో యూ క్యాన్ డూ ఎనీథింగ్. సో నేను డార్క్ షేడ్ ఆఫ్ 10B నేను ఇక్కడ చేస్తున్నా. సో ఇది కొంచెం స్లో వీడియో, ఎందుకంటే మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఈ వీడియోని కొంచెం స్లోనే ఉంచా. సో నేనేం స్పీడ్గా నేను అస్సలు చేయలే, ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి కదా ఎలా చేయాలో. సో మీరు ఒకసారి ఒక 2-3 టైమ్స్ ఈ వీడియో చూసేస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎలా చేశాను. మీరు సపోజ్ ఇదే ఫస్ట్ టైం అనుకోండి, మీరు ఒకసారి ఫస్ట్ ఇంకా సెకండ్ ఎపిసోడ్ కూడా చూసేసుకోండి. సో దట్ ఈ ఎపిసోడ్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో థర్డ్ డే ఇవాళ. సో చాలా ఈజీగా నేను మీకు షేడింగ్ చూపెడతా ఎక్స్ప్లెయిన్ చేస్తే. రేపటికి అంటే నెక్స్ట్ వీడియోకి నేను యాపిల్ డ్రాయింగ్ చూపెడతా. సో నేను మొత్తం ఒక షెడ్యూల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోని మీరు చూస్తే మీరు లాస్ట్ ఎపిసోడ్ వరకు మీరు పోర్ట్రేట్ డ్రాయింగ్ చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలా నేను మొత్తం ప్రాపర్గా డార్క్ వేసేసా. నేను ఏం షేడింగ్ చేయలే, ఏం బ్లెండింగ్ చేయలే. ప్రాపర్గా ఒకటే కలర్ ఒకటే షేడ్ని నేను యూజ్ చేసిన. సో మీరు చూడగలుగుతారు. సో ఇక్కడ కొంచెం డార్క్ ఏరియా ఉంది కదా, సో మొత్తం నేను 10B పెన్సిల్ యూజ్ చేసిన. దానికన్నా కొంచెం లైటర్ వర్జన్ దట్ ఈస్ 6B నేను యూజ్ చేస్తున్నా. సో 6Bని నేను కొంచెం 10B షేడ్ నుంచి చేసుకుంటా వెళ్ళిపోతున్నా. కొంచెం డార్క్ షేడే చేయండి దాన్ని. సో మీరు కొంచెం లైట్గా నీట్గా చేయండి. నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను, చాలా ఫాస్ట్గా చేస్తున్నానేమో, బట్ లిజన్ టు మీ. మీరు చాలా స్లోగా వెళ్ళండి. ప్రతి దాన్ని బ్లెండ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి కొంచెం నీట్గా ప్రతి పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని చేయండి. నేను కింద కూడా నేను ఎందుకు పాయింట్స్ రాసానంటే మీకు క్లారిటీగా ఉండడానికి. సో ఇప్పుడు నేను చూడండి, నేను మొత్తం ఏం బ్లెండ్ చేయలేదు చూడండి. 10B ఇంకా 6B అసలు బ్లెండే కాలేదు. మీకు ఇప్పుడు చూపెడతాను నేను ఎలా బ్లెండ్ చేస్తాను. అది కూడా డైరెక్ట్ షేడింగ్ తోటే బ్లెండ్ చేసి చూపెడతా, బ్లెండర్ తోటి కాదు. లాస్ట్కి మనం బ్లెండర్ తోటి యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఇంకా సెకండ్ లేయర్ని నేను ఇప్పుడు డిఫరెంట్ పెన్సిల్స్ తోటి చేశాను కదా. సో దీని తర్వాత నేను ఒక లైట్ షేడ్ పెన్సిల్ యూజ్ చేయొచ్చు. లైక్ చాలా లైట్ షేడ్ పెన్సిల్ని ఇప్పుడు యూజ్ చేసి నేను ఆ లైట్ టోన్ని నేను ఇక్కడ తీయవచ్చు. ఇది ఒక సర్కిల్ రైట్. సో ఇది స్పియర్. ఇది ఒక 3Dగా మనం తీయాలంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే లైటర్ షేడ్లో మనం ఒక రియలిస్టిక్ లుక్ రావడానికి నేను సర్కిల్ మోషన్లో మొత్తం లైక్ బ్లెండ్ చేయాలని ట్రై చేస్తున్నా. అండ్ దట్ టు దగ్గరకు వచ్చేవరకు అంటే లాస్ట్ సర్కిల్ దగ్గరకు వచ్చేవరకు నాకు ఒక ప్రాపర్ షేడింగ్ వచ్చేటట్టు చేస్తున్నా. సో ఇఫ్ యు నో ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ ప్లేస్లో చాలా లైట్ పడుతుంది. సో దట్స్ ది రీజన్ అక్కడ చాలా లైట్ షేడింగ్ ఎక్కువ ఉంటుంది. అస్సలు ఉండదని కాదు, అక్కడ ఉంటుంది, కొంచెం లైట్గా ఉంటుంది. సో మీరు బ్లెండ్ చేసినాక ఇది చాలా పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తే నేను మళ్ళీ కిందికి కూడా పోతా, అంటే లాస్ట్ లేయర్కి కూడా నేను ఒకసారి పోయి బ్లెండింగ్ ఇప్పుడు నేను 10B ఇంకా 6B యూజ్ చేసా కదా, ఆ రెండు నేను ప్రాపర్గా బ్లెండ్ చేసేసుకుంటా. సో దట్ ఇట్ బికమ్స్ వెరీ స్మూత్ అండ్ నీట్. నాకు బ్లెండర్ ఫర్ సపోజ్ అండి, మీరు బ్లెండర్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ బ్లెండ్ చేసేస్తున్నారు, ఇది ఓకే అంటే దట్స్ ఫైన్. ఇక్కడ మీకు లైన్స్ కనిపిస్తాయి. అదే మీరు
డైరెక్ట్గా వితౌట్ బ్లెండింగ్ మీరు డైరెక్ట్ బ్లెండర్ తోటి చేశారనుకోండి, కొన్ని ప్లేసెస్లో బ్లెండ్ కావచ్చు, కానీ డార్కెస్ట్ ఏరియాలో ఇట్లా చాలా వర్స్ట్ కనిపిస్తుంది. సో నేను నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లలో మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. సో షేడ్ తర్వాత నేను మోస్ట్లీ బ్లెండింగ్ యూజ్ చేస్తాను. సో బ్లెండర్స్ బిఫోర్ యూజ్ ప్లీజ్ క్లీన్ ఇట్ ప్రాపర్లీ. మీరు చాలా డార్క్ ఉంటుంది, సో ఆ డార్క్ ఉన్న బ్లెండర్స్ని ఫస్ట్ క్లీన్ చేసుకోండి శాండ్ పేపర్లో. సో నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ వీడియోలో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసినాను ఏంటంటే శాండ్ పేపర్ కంపల్సరీ యూజ్ చేయండి అని. సో ఎప్పుడైనా కానీ ఒక న్యూ స్టెప్ యూజ్ చేస్తున్నానంటే శాండ్ పేపర్ కంపల్సరీ యూజ్ చేయండి, సో దట్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. ఓకే, సో మీకు అటు ఇటు బ్లెండ్ కాకుండా ఉంటుంది. సో ఇంకొక పాయింట్ ఉంది, నేను ఫర్దర్గా ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ సపోజ్ మీకు ఇది షార్ప్ ఎడ్జ్ ఎలా ఉంచాలో కూడా మీకు తెలియదు అనుకోండి, మీరు ప్లీజ్ ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో చెప్పేస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇప్పుడు నేను బ్లెండింగ్ లైట్ టోన్ నుంచి స్టార్ట్ చేస్తాను ఎప్పుడైనా కానీ. ఇఫ్ సపోజ్ డార్క్ టోన్ నుంచి కూడా మీరు ట్రై చేయొచ్చు, కానీ ఏమవుతుందో నేను ఫర్దర్ క్లాసెస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను అది సేమ్ డైరెక్షన్లో నేను వెళ్తున్నా. ఇప్పుడు అది సర్కిల్ ఉంది, సో నేను సర్కిల్ డైరెక్షన్లో వెళ్తే కొంచెం స్మూత్ ఇంకా నీట్ ఫినిష్ వస్తుందని నేను అలా చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు అది మొత్తం బ్లాక్ అయిపోయింది, సో నేను మళ్ళీ క్లీన్ చేసి దెన్ ఐ విల్ స్టార్ట్ అగైన్. ఇలా చేస్తే మీకు డార్క్ స్పాట్స్ ఉన్నట్టు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్ మీకు మధ్యలో కనిపించదు. సో ఇలా చూడండి, మీరు ఎంత స్మూత్గా అది బ్లెండ్ అయిపోతుందో. అదే మీరు సేమ్ బ్లెండర్ యూజ్ చేస్తే కొంచెం ప్యాచీ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని నేను కొంచెం డార్క్ టోన్కి వెళ్ళేటప్పుడు నేను ఇన్వర్ట్ చేసేసుకొని యూజ్ చేసేసుకుంటాను. అండ్ కొంతమందికి ప్రాబ్లం ఏమొస్తుంది అంటే స్కెచింగ్ చేసేటప్పుడు వాళ్ళది బ్లెండర్ బై మిస్టేక్లీ బయటికి, అంటే ఆ సర్కిల్ ఉందా, ఆ సర్కిల్ బయటికి వెళ్ళేటప్పుడు చాలా బయటికి వెళ్ళిపోతే ఫర్ సపోజ్ అది మొత్తం షేడ్ అయిపోతుంది, మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో అది కాకుండా ఉండాలంటే కొంచెం నీట్ ప్లేస్లో చిన్న బ్లెండర్ యూజ్ చేసుకుంటా చేయాలి. అండ్ ఇఫ్ సపోజ్ చిన్న మార్క్స్ కనిపిస్తే యూ కెన్ ఎరేజ్ ఇట్, అంటే కొంచెం నీట్నెస్ కోసం. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నాకు నార్మల్ పిక్చర్లో అంటే నార్మల్ నేను బుక్ని చూస్తే కొంచెం బ్లాక్ అనిపించింది, సో నేను అక్కడ ఎరేజ్ చేసేసా. ఇక్కడ చూస్తే మీరు అక్కడ లైట్ పడుతుందంటే నాకు బ్యాక్ సైడ్ షాడో కూడా కంపల్సరీ ఉండాలి. సో షాడోస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నేను అది చాలా ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఇఫ్ సపోజ్ పైన సైడ్ మీకు ఎక్కడ లైట్ ఇంకా హైలైట్స్ ఉన్నాయి, దాని ఆపోజిట్ మీ షాడోస్ ఎక్కువ ఉంటాయి. సో మీకు ఎప్పుడైనా కానీ షాడోస్ చేసేటప్పుడు మీరు ఒక మైండ్లో ఉంచుకోండి ఏంటంటే హైలైట్స్ ఇంకా షాడోస్ ఆపోజిట్ డైరెక్షన్స్లలో ఉంటాయి. సేమ్ డైరెక్షన్లో మీరు చేశారనుకోండి అది రాంగ్ అనిపిస్తుంది, ఇంకా రియలిస్టిక్ అసలుగా అనిపించదు. ఇదొకటి మైండ్లో ఉంచుకోండి. అండ్ నియర్ టు ద ఆబ్జెక్ట్ అంటే అది డార్క్ ఉంటుంది, కొంచెం దూరం వెళ్తూ ఉంటే అది కొంచెం ఫేడ్ అవుతూ ఉంటుంది దాని షేడ్. సో నేను కొంచెం లైట్ చేసా చూడండి, లాస్ట్కి లైట్ మొత్తం అక్కడికి వచ్చే వరకు మొత్తం డార్క్ అయిపోతుంది. సో అలా చేస్తూ ఉండాలి మనం. సో దట్ ఇలాగే నేను సేమ్ మళ్ళీ ట్రయాంగిల్ చూపెడతా. సో నేను ఒక రిఫరెన్స్ పిక్చర్ తీసుకున్నా, సో దాన్ని బట్టే నేను ఈ ట్రయాంగిల్ని ట్రై చేస్తా. సో ఎందుకంటే ఒక్కొక్క పిక్చర్ ఒక్కొక్కలాగా డిఫైన్ ఉంటుంది, మనం చెప్పలేము. సో ఇక్కడ నేను మొత్తం వెనకాల మొత్తం డార్కెస్ట్ బ్లాక్ చేసేస్తున్నా. సో మొత్తం నేను 10B పెన్సిల్ యూజ్ చేసి మొత్తం డార్క్ చేసేస్తా. సో మీ టిప్స్ని చూస్తే స్లో అండ్ నీట్గా ఉండాలి. డ్రాయింగ్ ఏది చేసినా కానీ స్లో ఇంకా నీట్గా చేయాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏమో యూస్ 3B గురించి నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసా, మీరు అది చెక్అవుట్ చేసేసుకోండి. ప్రాక్టీస్ 2 to 3 times. ఇప్పుడు సర్కిల్ చేశానండి, సర్కిల్ని మీరు 2 to 3 times ఒకసారి ట్రై చేయండి. నేను ఏ స్టూడెంట్కైనా నేను ఏదైనా ఎవరికైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ నేను కంపల్సరీ ఆ స్టూడెంట్ తోటి 2 to 3 times కంపల్సరీ చేపిస్తా. ఎందుకంటే ఈ షేడ్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ అర్థమైపోయింది అనుకోండి, పోర్ట్రేట్స్ చాలా ఫాస్ట్గా ఇంకా చాలా నీట్గా వస్తాయి. సో మీరు ప్రాక్టీస్ ఇంపార్టెంట్. మీరు ఒక
బట్ 40-50 టైమ్స్ చేసినా కానీ ప్రాబ్లం ఉండదు. సో మినిమం 2 to 3 టైమ్స్ ఒక షేప్ని చేయాలని ట్రై చేయండి. అండ్ రిఫరెన్స్ పిక్చర్స్ని ఎక్కువ చూడండి. అంటే పక్కన వాళ్ళు ఎలా చేస్తున్నారు, వేరే ఆర్టిస్ట్ ఎలా చేస్తున్నారు. నా వే ఆఫ్ టీచింగ్ వేరేగా ఉండొచ్చు, వేరే వాళ్ళ టీచింగ్ వేరేగా ఉండొచ్చు. సో మీరు అక్కడ కూడా స్టడీ చేయండి. నేను చాలా స్టడీ చేశాకే నాకు ఈ టైప్ ఆఫ్ టెక్నిక్స్ చాలా నచ్చినాయి. సో ఐఎమ్ యూజింగ్ అ వెరీ ఈజీ అండ్ హెల్ప్ఫుల్ టిప్స్ ఫర్ యూ. సో మీకు తెలుగులో అయితే అసలు లేవు వీడియోస్. సో నేను అందుకే డిసైడ్ అయ్యా. ఫస్ట్ అయితే నేను ఇంగ్లీష్లో లేకపోతే హిందీలో వీడియోస్ చేస్తుండే. ఇప్పుడు మొత్తం టోటల్లీ తెలుగులో చేస్తున్నా. బికాస్ తెలుగులో ఎవరు లేరు స్కెచింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ని నేను కంప్లీట్ చేసేసిన. ఈ 3Dగా అనిపించదు మోస్ట్లీ, ఎందుకంటే దాంట్లో నేను షాడోస్ ఇంకా ఫిల్అప్ చేయలే. మీరు నేను రిఫరెన్స్ పిక్చర్ చూసుకుంటే నేను ఇది చేస్తున్నాను. సో దట్స్ ది రీజన్. నాకు తెలుసు ఎక్కడ వస్తుందో, ఎక్కడ డార్క్ రావాలో, ఎక్కడ లైట్ రావాలో. సో మీరు సపోజ్ నా వీడియోని చూసి సేమ్ చేయాలని ట్రై చేస్తేనే మీకు అలాంటి డ్రాయింగ్ వస్తుంది. సో ప్లీజ్ ఐఎమ్ టెలింగ్ యూ లైక్ 1000 టైమ్స్ ఏంటంటే మీరు 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అలాంటి రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే చాలా కష్టం. పాయింట్స్ టు బి రిమెంబర్ గుర్తుంచుకొని, డోంట్ బ్లెండ్ ఆల్ ది షేడ్స్ లైక్ లైట్ షేడ్స్, మీడియం షేడ్స్, డార్క్ షేడ్స్, ఎవ్రీథింగ్ మీరు లైక్ మిక్స్ చేయకండి బ్లెండింగ్ చేసేటప్పుడు. సెకండ్ పాయింట్, అవుట్లైన్ ది ఏరియాస్. ఏదైనా కానీ అవుట్లైన్ ఏరియాస్ని అవుట్లైన్ చేసేసుకోండి. క్లీన్ బ్లెండర్స్ బిఫోర్ యూస్. ఇక్కడ కూడా చూస్తే నేను మొత్తం ఎక్కడెక్కడ నాకు మార్క్స్ కనిపిస్తున్నాయో నేను ఎరేజర్ తోటి ఎరేజ్ చేస్తున్నా. ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే నేను నీడెడ్ ఎరేజర్ని అస్సలు యూజ్ చేయలే. ఎందుకంటే కొన్ని మెంబర్స్ దగ్గర నీడెడ్ ఎరేజర్ ఉండదు అని నేను యూజ్ చేయకుండా జస్ట్ నార్మల్ ఎరేజర్ తోటి నేను మొత్తం ప్రాపర్గా చూపెట్టేస్తున్నాను. ఈ సిలిండర్ని నేను షేర్ చేయడానికి నేను ఒకటే పెన్సిల్ యూజ్ చేస్తున్నా. మీకు అర్థమైపోతుంది ఎగ్జాక్ట్గా అది ఎలా అనిపిస్తుందో. ఫస్ట్ సపోజ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే పెన్సిల్తో యూజ్ చేస్తే మీకు మొత్తం ఒక లైట్ ఇంకా చాలా 2D ఫినిష్ ఇస్తుంది. ఇఫ్ మీరు ఫస్ట్ ఇంకా సెకండ్ తోటి కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుందో మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు అలా చాలా ఒకటే డల్గా అనిపిస్తుందని నేను కొంచెం 10B పెన్సిల్ కూడా యూజ్ చేస్తున్నా. సో ఈ పాయింట్లో మీకు ఒకటి అర్థం ఏం చేసుకోవాలంటే, మీకు HB 4B 10B ఉన్నాయినా కానీ, అంటే ఆ 3 పెన్సిల్స్ ఉన్నాయినా కానీ మీకు పర్ఫెక్ట్గా ఏదైనా షేడింగ్స్ చేసేయచ్చు. మీరు ఏ షేడింగ్ చేయాలన్నా కానీ ఒకటే పెన్సిల్ తోటి చేయడం చాలా కష్టం, ఎస్పెషలీ ఇఫ్ ద పెన్సిల్ ఈస్ లైట్. ఇప్పుడు నేను 4B పెన్సిల్తో ట్రై చేసిన కానీ అది రాదు, ఎందుకంటే ఆ షాడోస్ ఆ 4B పెన్సిల్ చేయలేకపోతుంది. అదే 10B పెన్సిల్ ఉందని అనుకోండి, 10B పెన్సిల్ చేయొచ్చు, డార్క్ లైట్ కూడా చేయొచ్చు, మొత్తం టోటల్ లైట్ చేయలేదు లైక్ HB పెన్సిల్. సో మోర్ ఓవర్ HB పెన్సిల్, 4B పెన్సిల్ అండ్ 10B పెన్సిల్స్ ఆర్ ఇంపార్టెంట్. 10B లేకపోయినా అట్లీస్ట్ 8B, మ్యాక్స్ టు మ్యాక్స్ 6B వరకు ఉండాలి కంపల్సరీ మీ దగ్గర. సో దట్ మీరు కొంచెం షేడింగ్స్ పైన కొంచెం ఫోకస్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇంకా సెకండ్ కన్నా థర్డ్ కొంచెం లిటిల్ బిట్ లైటర్ కనిపిస్తుంది కదా. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ హౌ ఐ టీచ్డ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఎట్ నెక్స్ట్ వీడియో. బాయ్.